Hi viewers, welcome to our channel Teacher Director. In this video we are going to discussing about third chapter of 10th class mathematics, which is pair of linear equations in two variables. This is page number 64, example 6. Page number 64, example 6. The problem is like this. In a shop, the cost of 2 pencils and 3 erasers is 9 rupees. And the cost of 4 pencils and 6 erasers is 18 rupees. Find the cost of each pencil and eraser. ఓకేనా? ఒక దుకాణంలో 2 పెన్సిళ్ళు మరియు 3 ఎరేజర్స్ అంటే రబ్బర్స్, 3 రబ్బర్ల యొక్క కాస్ట్, 3 రబ్బర్ల యొక్క ఖరీదు 9 రూపాయలు. ఓకేనా? మరియు 4 పెన్సిళ్ళు మరియు 6 రబ్బర్ల యొక్క ఖరీదు 18 రూపాయలు. అయితే ఒక్కొక్క పెన్సిల్ మరియు ఒక్కొక్క రబ్బర్ యొక్క విలువ ఎంత? విడివిడిగా ఒక్కొక్కటి కనుక్కోమన్నాడు. ఓకే, సొల్యూషన్. ఇక్కడ మనకి 2 వస్తువులు ఉన్నాయి, పెన్సిల్, ఎరేజర్. దేర్ఫోర్ ఇక్కడ ఫస్ట్ కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ఎక్స్ రూపీస్ అనుకుందాం. కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ఎక్స్ రూపీస్. లెట్ కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ఎక్స్ రూపీస్. సిమిలర్లీ కాస్ట్ ఆఫ్ ఎరేజర్ వై రూపీస్ అనుకుందాం. కాస్ట్ ఆఫ్ ఎరేజర్ వై రూపీస్ అనుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఫస్ట్ స్టెప్లో కాస్ట్ ఆఫ్ 2 పెన్సిల్స్ అండ్ 3 ఎరేజర్స్ ఈజ్ 9. ఇక్కడ వస్తుంది చూడండి. కాస్ట్ ఆఫ్ 2 పెన్సిల్స్ అండ్ 3 ఎరేజర్స్ ఈజ్ 9 రూపీస్. అంటే కాస్ట్ ఆఫ్ 2 పెన్సిల్స్, 2 ఇంటూ ఒక్కొక్క పెన్సిల్ అంతా ఎక్స్ రూపీస్ కాబట్టి 2x అండ్ అంటే ప్లస్. ఓకేనా? 3 ఎరేజర్ ఒక్కొక్కరు ఒకటి y రూపీస్, y ఈక్వల్ టు 9. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకే. అండ్ సెకండ్ కాంటెస్ట్లో కాస్ట్ ఆఫ్ 4 పెన్సిల్స్ అండ్ 6 ఎరేజర్స్. చూడండి, కాస్ట్ ఆఫ్ 4 పెన్సిల్స్ అండ్ 6 ఎరేజర్స్ ఈజ్ 18 రూపీస్. కాస్ట్ ఆఫ్ 4 పెన్సిల్స్ అండ్ 6 ఎరేజర్స్. 4 పెన్సిల్స్, ఒక్కొక్క పెన్సిల్ ఎక్స్ రూపీస్ కదా, మనం అనుకుంది ఎక్స్ రూపీస్ కాబట్టి 4x ప్లస్ 6 ఎరేజర్స్ ఒక్కొక్కటి y రూపీస్ కాబట్టి 6y ఈక్వల్ టు 18 రూపీస్. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ ఎంత పడుతుందో చూపించమంటున్నారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడే ఆన్సర్ అయిపోతుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా అవసరం లేదు. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ ఏమన్నారు? ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది? 2x ప్లస్ 3y ప్లస్ 9 అవతల తీసుకెళ్తే -9 ఈక్వల్ టు 0. సిమిలర్లీ సెకండ్ ఈక్వేషన్ కూడా ప్లస్ 8 ఇటు వస్తే -8 అవుతుంది. దేర్ఫోర్ 4x ప్లస్ 6y -18 ఈక్వల్ టు 0. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం అసలు ఈ చాప్టర్లో స్టార్టింగ్లో a1/a2 b1/b2 c1/c2 ఎందుకు కనుక్కున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ a1/a2 b1/b2 c1/c2 3 ఈక్వల్ అయినాయి అనుకోండి, కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే ప్యారలల్ లైన్స్ అన్నాం. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నాం. ఒకవేళ మనకు వచ్చిన కండిషన్ ప్యారలల్ లైన్ అనుకోండి, దాన్ని మనం ఐడెంటిఫై చేయలేం. ఇక్కడ ఒకే ఒక వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ కేసే ఇక్కడ అప్లై చేస్తాం. చూడండి, ఈ 2 ఈక్వేషన్స్ని ఫస్ట్ దాన్ని a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0తో కంపేర్ చేద్దాం. సెకండ్ దాన్ని a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0తో కంపేర్ చేద్దాం. ఇక్కడ a1 ప్లస్లో ఎంత ఉందంటే 2, b1 ప్లస్లో ఎంత ఉందంటే 3, c1 ప్లస్లో -9, ఇక్కడ a2 ప్లస్లో 4, b2 ప్లస్లో 6, c2 ప్లస్లో -18. లేదా ఇంకా ఇది కనుక రాసుకోకపోతే ఇంకో ప్రాసెస్ కూడా ఉంది మనకి.
ఓకేనా? ఇంకో విధంగా కూడా చేద్దాం. చూడండి, ఈ మూడిట్లో సెకండ్ టేబుల్ కామన్ బై చూడండి. ఈ ఈక్వేషన్లో సెకండ్ టేబుల్ కామన్ బై 2 2s are 4, తర్వాత 2 3s are 6, 2 9s are 18 ఈక్వల్ టు 0. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వేషను రెండు ఒకటే. ఇలా రెండు సిమిలర్ ఈక్వేషన్స్ వచ్చినాయి. మనం కనుక ఇక్కడ A1/A2, B1/B2, C1/C2 చేస్తే 3 ఈక్వల్ అయిపోతాయి. ఎందుకంటే A1 అంటే 2, A2 అంటే 2, B1 అంటే 3, B2 అన్న 3, C1 -9, C2 -9. అంటే 2 క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. ఇక్కడ 3/3 క్యాన్సిల్ అయిపోతే 1, -9 క్యాన్సిల్ అయిపోతే 1. 3 ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి వీటిని ఏమంటాం అంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. కోఇన్సిడెంట్ ఈక్వేషన్స్ అంటే వీటికి దే హ్యావ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. అంటే ఈ ఎరేజర్స్ యొక్క కాస్ట్ 1 రూపీ అవ్వచ్చు, 2 రూపీస్ అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, వాటి ఇష్టం, ఎన్నైనా ఉంటాయి. ఒక పర్టిక్యులర్ వాల్యూ అనేది ఉండదు. ఓకే, ఇన్ దిస్ కేస్ దెర్ ఈజ్ నో పర్టిక్యులర్ వాల్యూ. ఇక్కడ లాస్ట్లో స్టెప్ ఏమైనా రాస్తారంటే రాసుకోండి. ఇన్ దిస్ కేస్ దెర్ ఈజ్ నో పర్టిక్యులర్ వాల్యూ ఆర్ స్పెసిఫిక్ వాల్యూ ఫర్ ఈచ్ పెన్సిల్ అండ్ ఈచ్ ఎరేజర్. ఇవి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్ బేస్ చేసుకొని మనం చేస్తాం. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.